श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाथूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగపర్యంకభాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. అతంత్రితచమూపతిప్రహితహస్తం అస్వీకృతప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతకరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచిన కరుణని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి ప్రయత్నం, తెలిసిందేదో స్పష్టంగా చెప్పగలిగేటటువంటి శ్రద్ధ ఆమెలో కనిపిస్తున్నాయి. విషయాన్ని చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అభినందనీయంగానే చేశారు, దోషసహితంగా కాకుండా. చిన్న చిన్న దోషాలు మాత్రం చెప్తాను, అంటే విషయం గ్రహింపబడుతోంది, దాన్ని వివరించే సామర్థ్యం కూడా కూడుతోంది అని మాత్రం హామీ ఇస్తాను. వక్తృదోషములు అన్న చోట భ్రమ ప్రమ అన్నారు. భ్రమ వేరు, ప్రమాదం వేరు, ఇది గుర్తుంచుకోవాలి. భ్రమ ప్రమాద విప్రలిప్సలు అని దోషాలు. ప్రమాదము అంటే అనవధానత అంటారన్నమాట, అంటే పొరపాటు అని అనుకుందాం మనం, లేదా సందేహము అని అనుకుందాం. ఇది సామాన్యులకి ఉంటుంది. కానీ ప్రమ అంటే నిన్న భ్రమ ప్రమ అని రెండు పదాలు చెప్పాను. ప్రమ అంటే యథార్థమైనటువంటి జ్ఞానము అని అర్థం. ప్రమ వేరు, ప్రమాదం వేరు, గుర్తుపెట్టుకోండి. దోషాలలో ఉండేది ప్రమాదం, యథార్థ జ్ఞానం ప్రమితి ప్రమ అని చెప్పబడతాయి. కాబట్టి అక్కడ తప్పనిసరిగా సరిచేసుకోవాలి. అలాగే ప్రజహాతి అంటున్నారు, ప్రజహతి, అక్కడ ప్రజాహతి అంటున్నారు. ఆ పదాన్ని సరిగ్గా పలకటం లేదు. ప్రజహతి అనేది పదం అక్కడ, దాన్ని జాగ్రత్తగా ఉచ్చరించాలి. తర్వాత ఒక వస్తు జ్ఞానాన్ని మనం పొందాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే ఆత్మ, మనస్సు, ఇంద్రియం, వస్తు దర్శనం అని. ఇది వేదాంత వేద్యులే కాదు, ఎవరికైనా ఇదే ప్రాసెస్. ఆత్మ మనస్సుతో, మనస్సు ఇంద్రియంతో, ఇంద్రియం వస్తువుతో, అప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఇది వేదవేద్యులకి అని అనుకోక్కర్లేదు, ఇది ఒక క్రమం. ఇలాగే వస్తు జ్ఞానం కలుగుతుంది అనేది వేదవేద్యులకి అనేది తీసేస్తే సరిపోతుంది. ఇక బౌద్ధ మత సిద్ధాంతంలో ఈ దోషాలు ఉంటాయి అని ప్రత్యేకించి ఒక సిద్ధాంతాన్ని కాకుండా పౌరుషేయములైనటువంటి దోషాలు అని అనుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న దోషాలను సవరిస్తూ విషయాన్ని చక్కగానే గ్రహించారు. ముందుగా భయపడకుండా చెప్పడానికి సిద్ధపడ్డందుకు మనసారా అభినందిస్తున్నాను.
అస్మద్గురుభ్యో నమః అంటున్నారు. మళ్ళీ నా కింద నా ఒత్తు ఉండకూడదు. గురుభ్యో నమః తేల్చేయాలి అంతే తప్ప గురుభ్యో నమః అని మాత్రం అనకూడదు అని సూచిస్తూ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుంటున్నాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి యా వేదబాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్యః స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోషశ్రుతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా ప్రజహతి రంగవింద వృద్ధాః. నిర్దోషశ్రుతి విమతేశ్చ దగ్గర కూడా వేదము నిర్దోషము, దానిని వ్యతిరేకించేటటువంటి స్వభావం కలిగిన వారు కావడం చేత అని అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా చిన్న పొరపాటు ఉంది, దాన్ని కూడా సరిదిద్దుకుందాం. ఇవాళ మనం 4వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. మహానుభావులు త్రైవిధ్య వృద్ధులు అని అనుకున్నాం. ఇక్కడ వృద్ధాహ అనే పదమే ఉంది. త్రైవిధ్య వృద్ధులు అనేటటువంటి పదం దగ్గర ఎవరినైనా వేదవేత్తలని చెప్పుకోవచ్చు. నిన్న మనం మధుర కవులు రామానుజులు అని చెప్పుకున్నా, దాన్ని చక్కగా కరుణ గారు మళ్ళీ రిపీట్ చేశారు. ఆ శ్లోకం నమ్మాళ్వార్లను గురించి చెప్తోంది కాబట్టే అందులో నమ్మాళ్వార్లని చేర్చాం. కానీ జనరల్ గా చెప్పాలి అంటే త్రైవిధ్య వృద్ధులు అంటే నమ్మాళ్వార్ల లాంటి మహానుభావులు అని కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే స్వతహా ప్రమాణమైనటువంటి వేదానికి అనుకూలంగా ఉండదో దానిని పెద్దలు అంగీకరించరు అనే విషయాన్ని నిన్నటి శ్లోకంలో భట్టర్ వారు చెప్పారు అని మనం తెలుసుకున్నాం. అలా పెద్దలు దేనినైతే స్వీకరించరో దానిని మనం కూడా విడిచిపెట్టాలి అనే సూచన కలుగుతోంది. మనకి తిరుప్పావైలో మేలయార్ శైవనగల్ వేండువన అనేటటువంటి ఆండాళ్ళమ్మ వారి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. పెద్దలు చేసినదే మనకి ప్రమాణము, పెద్దలు దీనిని ఆదరించరు అనడంలో వేదబాహ్యమైనది మనకి త్యాజ్యము అంటే విడువదగినది అనే విషయాన్ని నిన్నటి శ్లోకంలో చెప్పారు. మనం నిన్న చెప్పుకున్నాం 1 నుంచి 13 శ్లోకాలు ఈ ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి లోపాలని చూపించి ఖండిస్తున్నారు అని అనుకున్నాం. అందులో నిన్నటి శ్లోకం దగ్గర నుంచి ఒక 8 శ్లోకాలు వేదబాహ్య మతాలని నిరసిస్తున్నాయి అని చెప్పుకున్నాం. పుస్తకం ఉంది కదా మనకి, దాన్ని మనం ఇప్పుడు సార్థకం చేసుకుందాం. భట్టర్ వారు నారాయణ పరత్వ స్థాపన చెయ్యాలి, అలా నారాయణ పరత్వాన్ని స్థాపించటం మానేసి ఇతర మత ఖండనాన్ని ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి ఒక సందేహం కలగచ్చు. నీ పని నువ్వు చేసుకో, ఇంకొకళ్ళ ఊసు నీకెందుకు అని అంటూ ఉంటాం కదా. మరి మహానుభావులు ఏంటంటే భట్టర్ వారు లేదా భగవద్ రామానుజుల వారు ఎందుకు ఇతర మత ఖండనాన్ని చేయాలి? ఇతర మత ఖండనం అంటే వాళ్ళ మీద గిట్టక, వాళ్ళని సహించలేక, వాళ్లలో ఉండేటటువంటి దోషాన్ని ఎత్తి చూపించాలనేటటువంటి ఉద్దేశ్యంతోటా అని ముందుగా ఒక సందేహం కలుగుతుంది. అలాగే శ్రీరంగరాజస్తవంలో నారాయణుడు సర్వశేషి అనే విషయాన్ని చెప్పాలని ఉత్తర శతకాన్ని ప్రారంభించినప్పుడు ఈ పరమత ఖండన ఆ నారాయణ వైభవ సూచకం అవుతుందా అంటే వ్యాఖ్యానంలో అవతారికలో అవుతుంది అని చెప్తారు. ఇది స్పష్టం ఎక్కడ చేశారు మనకి అని అనంటే పేజీ నెంబర్ 28 తీసుకోండి ఒక్కసారి. అంటే అండర్లైన్ చేసి పెట్టుకుంటే తర్వాత మళ్ళీ మీరు ఈజీగా వెతుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రంథ ప్రారంభంలోనే పెద్దలు మనకి స్పష్టం చేసినటువంటి మాట
పేజీ నెంబర్ 28. అందులో 4వ పారాగ్రాఫ్ చూడండి. పారాగ్రాఫ్ 3 కానీ పైన 2 లైన్లు ఉన్నాయి కాబట్టి 4 అని అనుకుందాం. భట్టరుకు, నేను అవే వాక్యాలు చదువుతున్నాను, పుస్తకాలు ఉన్నవాళ్ళు హాయిగా కంటితో చూసి అర్థం చేసుకోండి. పేజీ నెంబర్ 28లో 4వ పారాగ్రాఫ్లో, భట్టరుకు ముఖ్యమైన లక్ష్యం స్వసిద్ధాంత ప్రతిపాదనే అయినప్పటికీ, ఎవరైనా సరే మన మాటని బలపరుచుకుని మన సిద్ధాంతాన్ని చెప్పడం అనే దాని మీదే దృష్టిని కలిగి ఉంటారు. తమ సిద్ధాంతాన్ని ప్రదర్శించటం, నిర్దుష్టంగా నిరూపించటం అనేది ఆ పని ఎలా జరుగుతుంది అంటే, ఇతర సిద్ధాంతాలలో ఉండే లోపాలని నిరూపించడంతో కూడుకున్నది కనుక. ఒక వస్తువుని మనం మంచిది అని ప్రదర్శించాలి అంటే, అలా మంచిగా లేని కొన్ని వస్తువులని చూపించి, ఇదిగో ఇది ఇలా ఉంది, ఇందులో ఈ దోషం ఉంది, ఇందులో ఈ దోషం ఉంది, అది కాదు, ఇదిగో ఇందులో ఆ దోషం లేదు అని చెప్తాం కదా. చీరలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, కూరలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఏది కొనుక్కున్నప్పుడైనా అదిగో అది రంగు బాగులేదు, అదిగో అది కుళ్ళిపోయి ఉంది, లేదా దానికి ఈ రకమైనటువంటి లోటు ఉంది అని మిగిలిన దాన్ని చెప్తాం. మనకి అది లేకుండా ఉన్నది కావాలి అని తీసుకుంటాం కదా. ఇప్పుడు మరొక దాంట్లో ఉండేటటువంటి లోటును గురించి ప్రస్తావన చేస్తున్నాము అని అంటే కారణం దేనికి అంటే, దాన్ని నిందించాలని కాదు, ఇది మంచిది అనే దాన్ని ప్రదర్శించాలి అనేటటువంటి లక్ష్యంతోటే అని చెప్తున్నారు. భట్టరు ఇతర మతాల లోపాలను ముందుగా ప్రస్తావించారు. ఇదైతే ఈ లోపం ఉంటుంది, ఇదైతే ఈ లోపం ఉంటుంది, వేదంలో అయితే ఆ లోపాలు ఉండవు అని చెప్పడం కోసం దేంట్లో ఏ ఏ లోపాలు ఉన్నాయి అనే దాన్ని ప్రస్తావన చేశారు తప్ప, ఇతర మతాలను దూషించాలనే అభిప్రాయంతో కాదు అని ఇక్కడ మనం గుర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతర మత దూషణం అని అనుకోవద్దు, స్వమత స్థాపనం అనే అనుకోవాలి. స్వమత స్థాపనకి ఇతర మతాలలో ఉండేటటువంటి లోట్లని తెలియచేస్తూ ఆ లోటు ఇందులో లేదు అని సిద్ధాంతీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టే ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి లోపాలని మనకి తెలియచేస్తున్నారు అని అక్కడ స్పష్టం చేశారు. ఈ ప్రకరణాన్ని మనం అనుసంధానం చేస్తున్నంతసేపు అదే భావనలో మనం ఉండాలి. వాళ్ళని తిడుతున్నారు, వీళ్ళని తిడుతున్నారు అని అనుకోకూడదు. ఇందులో ఈ దోషం ఉంది, ఇందులో ఈ దోషం ఉంది, వేదంలో అయితే ఈ మతంలో అయితే ఇది లేదు అనేదాన్ని చెప్తున్నారు అనే తీసుకుందాం. ఇక ఇవాళ నుంచి అంటే నిన్నటి నుంచి కూడా అనుకున్నాం, కామన్ గా ఉండేటటువంటి దోషాలని ప్రస్తావన చేశారు అని అనుకున్నాం. మళ్ళీ ఒక్కొక్కటి ప్రస్తావన చేస్తారు అని అనుకుంటున్నాం. ఇవాళ 4వ శ్లోకంలో మనం చార్వాక సిద్ధాంతాన్ని, చార్వాక మత నిరాసాన్ని చేయబోతున్నారు భట్టర్ వారు. ఏ శ్లోకాలలో అంటే 4, 5 2 శ్లోకాలలో, మొత్తం మీద 8 శ్లోకాలు అని నిన్న అనుకున్నాం. 3 నుంచి 10 వరకు ఉన్నవి. ఇప్పుడు ఇందులో చార్వాక మత నిరాసం 2 శ్లోకాలలో చేస్తున్నారు. విషయ విభాగం చేసుకోవాలి కాబట్టి 4, 5 అనేటటువంటి సిద్ధాంతాలని మనం శ్లోకాలని ఈ మతంలో ఉండేటటువంటి దోషాలని ఎత్తి చూపడం కోసం తెలియచేస్తున్నారు అని అనుకుంటాం. మనకి చార్వాక మతం అంటే కూడా ఏమీ తెలియదు, అది కదా. అసలు ఏ మతం గురించినటువంటి, ఏ మత సిద్ధాంతం గురించినటువంటి అవగాహన మనకి లేదు. జీరో నాలెడ్జ్ లో మనం ఉన్నాం. దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలని మాత్రమే మనం తీసుకుంటూ ముందుకు వెళదాం. నిన్న బౌద్ధమత నిరాసం అన్నప్పుడు వాళ్ళు అంతా క్షణికమే అనేదే వారి సిద్ధాంతము అని అనుకున్నాం. వస్తువు క్షణికమే, వస్తు విషయక జ్ఞానము క్షణికమే అనేటటువంటి సిద్ధాంతం, దాన్ని కాదంటారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చార్వాక సిద్ధాంతం అని అనుకుంటే ఇది ప్రత్యక్షమే ప్రమాణము అని అనుకునేటటువంటి వారు వీరు. ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించేటటువంటి మతస్థులు చార్వాకులు అని అనుకుంటాం. సిద్ధాంతాలలో వైదిక సిద్ధాంతాలు, అవైదిక సిద్ధాంతాలు అని 2 రకాలుగా ఉంటాయి. అంటే వేదాన్ని అంగీకరించి వేద ప్రామాణ్యాన్ని కొంతవరకు ఒప్పుకున్న వాళ్ళు, కొంతవరకు ఒప్పుకోని వాళ్ళు 2 రకాలుగాను ఉంటారు. అవైదిక సిద్ధాంతాలలో 6
మనకి ప్రధానంగా ఉంటాయి అని అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు కూడా పేజీ నెంబర్ మీకు చెప్తాను. పేజీ నెంబర్ 36లో అండర్లైన్ చేసుకోండి. ఇందాక పేజీ నెంబర్ 28 చెప్పాను. ఇప్పుడు పేజీ నెంబర్ 36 తీసుకోండి. 36వ పేజీ 36 కాదు 34వ పేజీ తీయండి. తీసుకున్నారా? అక్కడ దర్శనాల ఆవిర్భావము వాటి విభాగము అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉంటుంది చూడండి. దర్శనములు అంటే సిద్ధాంతములు ఎలా పుట్టాయి, ఎన్ని ఉన్నాయి అనే దాన్ని వివరణ చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి విభాగంగా వైదికములు అవైదికములు అంటున్నారు. దర్శనాలు 6 అంటారు ప్రధానంగా, 12 అంటారు మరొక రకంగా, 17 అంటారు మరొక రకంగా. ఇప్పుడు అవన్నీ పేర్లు చదువుకున్నా గుర్తుండవు. ఏది ఎక్కడికి వస్తే అప్పుడు దాన్ని మనం చెప్పుకుంటూ వెళదాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? బాహ్యవర్త్మ అన్న చోట ఉన్నాం. బాహ్యము అంటే వేరైనది, పైది అంటే దేనికి పైది, వేదం కంటే పైది అంటే వైదికమైనది కానిది అని అర్థం అన్నమాట. ఆ అవైదిక సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి అనడానికి లాస్ట్ పారాగ్రాఫ్ లో అవుతుంది చూడండి, 2 లైన్లలో. అవైదికములు అన్న చోట వైభాషికము, సౌత్రాంతికము, షయోగాచారం అనుంది. షా ఎక్స్ట్రా వర్డ్ అది పడింది, అది కొట్టేసుకోండి. యోగాచారము, మాధ్యమికము, జైనము, చార్వాకము అని 6 విధాలు అని అక్కడ చెప్పారు. అదొకటి అండర్లైన్ చేసుకోండి. ఈ అవైదిక దర్శనాలలో మొదటి 4 బౌద్ధ దర్శన ప్రకారాలు అన్నారు. 6లో 4 బౌద్ధ దర్శనం అయిపోతే ఇంకా మిగిలినవి 2 జైనము, చార్వాకము అని. అంటే అవైదిక దర్శనాలని ప్రధానంగా మనం విభాగం చేసుకోవాలి అంటే బౌద్ధము, జైనము, చార్వాకము అని అనుకోవాలన్నమాట. ఆ బౌద్ధమే 4 రకాలు. నిన్న కూడా ప్రస్తావన చేశాను, మళ్ళీ ముందు ముందు వస్తుంది ప్రస్తావన మనం చేసుకుంటాం. ఇప్పుడు చార్వాక సిద్ధాంతాన్ని 2 శ్లోకాలలో నిరసిస్తున్నారు అన్న చోటికి వచ్చేద్దాం మనం. అంటే ప్రస్తుతం ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోయేటటువంటి శ్లోకం దగ్గరికి వద్దాం. ఈ శ్లోకం దగ్గరికి వచ్చి ఒక్కసారి నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి సంబోధనని గుర్తు చేసుకుందాం. రంగవింద అనేటటువంటి సంబోధనని నిన్న వివరణ చేసుకున్నాం. కరుణ దాన్ని చక్కగా మళ్ళీ మననం చేశారు. శ్రీరంగమును పొందినవాడు అని అర్థం అన్నమాట. శ్రీరంగం తాలూకు గొప్పతనాన్ని శ్రీరంగ గద్యం చెప్పుకున్నప్పుడు మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ సంబోధనల దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళదాం. శ్రీరంగాన్ని పొందినవాడు అంటే శ్రీరంగం అంటే ఒక నిధిలాగా దాని దగ్గరికి చేరినవాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అక్కడికి అంటే క్షీరాబ్ధేర్ మండలాత్ భానో, క్షీరాబ్ధిని విడిచిపెట్టేశారు. మండలాత్ భానోహో, భానుమండలం కంటే కూడా, క్షీరాబ్ధి కంటే కూడా, యోగినాం హృదయాదపి, యోగుల హృదయాల కంటే కూడా, రతిం గతః హరిహి. ఈ శ్లోకం విన్నట్టుంది కదా, మనం చాలా ప్రాక్టీస్ చేసాం కదా. పూర్వ శతకంలో మనం ఈ శ్లోకాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసాం. శతకంలో ఉన్న శ్లోకం కాదు, రిఫరెన్స్ శ్లోకమే. ఆయనకి క్షీరాబ్ధి కంటే కూడా, ఆదిత్య మండలం కంటే కూడా, యోగుల హృదయాల కంటే కూడా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏది అంటే రతిం గతః హరిహి తస్మాత్ రంగం ఇది అభిధీయతే. ఎందుకు దాన్ని రంగం అంటారండి అంటే రంగము అంటే రతిం గతః, ఇష్టాన్ని పొందినేడు పరమాత్మ కనుక అది రంగం. ఎందుకు అక్కడ ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. దేనికంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప తన స్థానాల కంటే కూడా ఇక్కడ ఆయనకి ప్రీతి కలిగింది కనుక రంగవిందుడు అంటే రంగం విందతే, వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి వచ్చి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టే ఇది రంగం అనబడుతుంది అని తెలుసుకుందాం. అంతేనా? ఆయన ఒక్కడే ఉన్నాడా లేక ఆయనంటే ఇష్టం కలిగినటువంటి మహానుభావులు కూడా అక్కడే ఉన్నారా అంటే భగవద్ రామానుజులని తీసుకోండి.
భగవద్రామానుజులు ఏం చెప్పారు అంటే కాంచీపురే నిత్యమాస్మ అనలేదు కదా, శ్రీరంగే సుఖమాస్వ అన్నాడు కదా పరమాత్మ రామానుజుల వారిని. అందుకే రామానుజుల వారు కూడా అక్కడే ఉన్నారు. ఏకాంతిభి ద్వాదశిభి, రామానుజుల వారి గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదా, 12,000 మంది ఏకాంతులు, పీఠైశ్చతుస్సప్తతిభి, 74 మంది పీఠాధిపతులతో కూడి, ఇంకా చాలా పరిజనంతో కూడి, విష్ణు భక్తులతో శ్రీరంగ ఆస్తే యతి సార్వభౌమ, యతి సార్వభౌములు శ్రీరంగంలోనే ఉంటారు. అంటే ఎవరైనా శ్రీరంగాన్ని పొందాలి, శ్రీరంగాన్ని నిత్య నివాసంగా చేసుకోవాలి అని ఆశపడతారు. వాళ్ళందరి దాకా ఎందుకండి? మన భట్టర్ వారు ఏం కోరుకున్నారు అంటే, నాకు స్వర్గలోకం అక్కర్లేదు, నాకు ఈ శ్రీరంగంలో కేవలం ఒక జంతు జన్మైనా చాలు అన్నారా. నజాతు పీతామృతమూర్ఛితానాం నాకౌకసాం నందన వాటికాసు, ఈ శ్లోకం శ్రీరంగనాథాష్టకంలో మనం తెలుసుకుంటున్నాం. రథ్యాసునాం అన్యతమో భవేయం, భగవద్రామానుజులలాగా అత్యంత వైభవ దీప్తితో సపరివారంగా ఉండాలని కోరుకోవడం కాదు. శ్రీరంగంలో ఒక చిన్న వీధి కుక్కగా అయినా నేను ఉంటే చాలు అని అనిపించే అంత అద్భుతమైనటువంటి స్థలం శ్రీరంగం కనుక రంగవింద అంటూ ఆ రంగంలో ఆనందంగా వేంచేసి ఉండేటటువంటి పరతత్వ వైభవాన్ని మనకి ఇందులో చెప్తున్నారనమాట. దీన్ని జీయర్ స్వాములు 700 మంది ఉండవచ్చు, పీఠాధిపతులు చతుస్సప్తతి పీఠాలు కదా, అందుకని శ్లోకంలో చతుస్సప్తతి అని అంటుంది, అంటే 74 పీఠాధిపతులు అని చెప్తారనమాట. ఇక 4వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రతి శ్లోకంలోనూ సంబోధన పదాన్ని ఈ రకంగా భావన చేసుకుందాం. శ్రీరంగ వైభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్లోకం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అవయవిత ఏదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి. ఇక్కడ స్ఫరతి అని పడింది, స్ఫురతి ఉత్తు కొమ్ము పెట్టుకోండి. స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశ తే పరలోకిని. మరొకసారి చదువుతున్నాను. అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశ తే పరలోకిని. చార్వాక సిద్ధాంతం అంటే వేరే ఏదో అనుకోకండి. ఇవాళ రేపు ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం ఏమాత్రం లేకుండా ఈ ప్రపంచం కంటే, ఈ సంసారం కంటే, ఈ శారీరకమైనటువంటి సుఖాల కంటే వేరొకటి ఉంది అనేటటువంటి భావన లేకుండా ఎంజాయ్ 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 అంటూ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి అని తినడం, తాగడం, తిరగడం, గెంతడం, ఇలా విచక్షణ లేకుండా బ్రతకడం మాత్రమే జీవన పరమార్థము అని అనుకోవడంలో ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే చార్వాక మతం. ఎందుకు వాళ్ళు అంటారు అంటే, ఏముంది పరలోకం, ఏముంది అంతకంటే, కనిపిస్తున్న దానికంటే మరొకటి ఏముంది కనుక అనేటటువంటి భావనని కలిగి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పేజ్ తిప్పండి. ప్రతిపదార్థం చెప్పుకోవడానికి ముందుగా ఈ సిద్ధాంతానికి ఉండేటటువంటి మూలమైనటువంటి భావనని పేజ్ నెంబర్ 146లో ఇచ్చారు, నోట్ చేసి పెట్టుకుందాం మనం. 146లో లాస్ట్ పారాగ్రాఫ్ లో 3వ పాదం చూడండి, 3వ లైన్ చూడండి. యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఎంతవరకు బ్రతుకుంటామో అంతవరకు హాయిగా ఉందాము అనుకున్న వాళ్ళని ఎంతమందిని మనం చూడడం లేదండి. ఎంత చెప్పినా చిన్న వయస్సులో లేదా శరీర పాఠవం ఉన్నప్పుడు నిబద్ధత లేకుండా జీవించినటువంటి వారు తర్వాత ఆ శారీరకంగానే ఎన్ని ఇబ్బందుల్ని పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
కానీ ఆ సమయంలో మనకి తెలియదు. ఏమంటారు? యావత్ జీవేత్ సుఖం జీవేత్, బ్రతుకున్న నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, సుఖంగా ఉందాము. నాస్తి మృత్యోరగోచర, ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరైనా మృత్యుకి వశం కావలసినదే. భస్మీభూతస్య దేహస్య, ఎప్పుడైతే మనం మృత్యువుని పొందుతామో కనపడకుండా అయిపోతాం. పునరాగమనం కృత, మళ్ళీ పునర్జీవనం కానీ, మళ్ళీ మరొక ఆత్మ కానీ, మళ్ళీ మరొక శరీరం కానీ ఎక్కడ ఉంటుంది? ఏమీ ఉండదు. బతికినన్నాళ్ళు సుఖంగా బ్రతకండి అంటారు వాళ్ళు. ఎందుకంటే కంటికి కనిపిస్తున్నది తప్ప మరొకటి లేదు అనేది వారి సిద్ధాంతం కనుక. ఇప్పుడు శ్లోకం దగ్గర క్రియాపదాన్ని మనం తెలుసుకుందాము. క్రియాపదం ఇందులో అధికురుతాం అని 4వ పాదంలో ఉండేటటువంటి మొదటి పదాన్ని తీసుకుందాం. అధికురుతాం అనేది ఒక ప్రధానమైనటువంటి క్రియాపదం. దానితో పాటుగా 3వ పాదంలో చివరి పదం ఉంది, వివించతే అనేటటువంటి ఒక పదం ఉంది. అది కూడా క్రియాపదమే. 3వ పాదంలోనే ప్రారంభ పదం ఒకటి ఉంది, స్ఫురతి అని, అది కూడా క్రియాపదమే. అంటే ఈ శ్లోకంలో ప్రధానంగా సమాపక క్రియలు 3 ఉన్నాయి అని అనుకుందాం. స్ఫురతి అనేది ఒక క్రియాపదం. స్ఫురతి అంటే కనిపిస్తోంది అని అర్థం. అలాగే వివించతే అంటే వివేచన చేస్తాడు అని అర్థం. దానికి నా అనేది పెట్టుకుంటాం మనం. వివేచన చెయ్యడం అంటే వేరువేరుగా తెలుసుకోవటము అని అర్థం. ఇది 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 అనేటటువంటి ఒక జ్ఞానాన్ని కలిగి ఉండుట అని అర్థం. అధికురుతాం అనేది ఒకటి. అధికారము పొందుగాక అంటే ప్రమాణం అగుగాక అని భావార్థంలో మనం చెప్పుకోవాలి. అది ప్రధానమైనటువంటి క్రియలు 3 అని అనుకుంటున్నాం. అందులో అధికురుతాం అనేది భట్టర్ వారు శ్లోకాన్ని పరిపూర్ణం చేస్తూ చెప్పినటువంటి మాట. సంబోధన పదం ఏది అంటే రంగేశ అనేది సంబోధన పదం. కామన్ గా ఉండేటటువంటి పదం. ఇందులో విశేషార్థాలు ఏమీ చెప్పుకోక్కర్లేదు. శ్రీరంగమునకు ఈశుడు ఆయన, రంగనాథుడు అనే అర్థంలో రంగేశ అనే సంబోధన పదాన్ని వాడుతున్నారు. ఇప్పుడు మనం 3 క్రియలకి కూడా కర్తృపదాలను వెతుక్కోవాలి కదా. అందులో అధికురుతాం అంటే అధికారమును పొందుగాక అంటే దానికి ఉండేటటువంటి స్థానము అలాగే ఉండుగాక అన్న చోట శాస్త్రం అధికురుతాం అని శాస్త్రాన్ని కర్తృపదంగా తీసుకుందాం. శాస్త్రము ఆ స్థానమును పొందుగాక అని అర్థం అన్నమాట. మిగిలినవి మనం సమన్వయం చేసుకుంటూ క్రియాపదాన్ని కలుపుకుంటున్నాం. ఇలా చెప్తే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నవివించతే స్ఫురతి జనాహ అనే పదం ఉంది చూసారా. జనాహ అనే దాన్ని ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుందాం. జనాహ అంటే జనులు అని అర్థం. ఎవరు అంటే ఈ శరీరం, ఈ అవివేకం కలిగినటువంటి జనులు అనే దాన్ని మనం తీసుకుందాం. జనాలు, ఈ జనాలు అంతేనండి అన్న. ఈ జనాలు అనేటప్పటికల్లా ఇది విచక్షణ జ్ఞానం లేకుండా అలా గుడ్డిగా నమ్మేటటువంటి ఒక కోటి మనకి కనిపిస్తుంది అన్నమాట. దీన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం శరీరం వేరు ఆత్మ వేరు అని భావన చేస్తాం. ఎంచేత అంటే ఈ శరీరం అచిత్తు, లోపల ఉండేటటువంటి ఆత్మ చిత్తు. మనకి తత్వాలు 3 అని అనుకుంటాం కదా. శరీరం వేరు ఆత్మ వేరు అనేది వైదికమైనటువంటి సిద్ధాంతం. కానీ వేదబాహ్యమైనటువంటి ఈ చార్వాక మతంలో వాళ్ళకి శరీరమే ఆత్మ అనేటటువంటి భావనని కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ భావన ఉంది, నిజమే. కనిపిస్తున్నది తప్ప కనిపించనిది ఇంకొకటి లేదు అని కదా వాళ్ళు అంటారు. ఆత్మ ఎప్పుడైనా కనిపిస్తుందా? కనిపించదు. శరీరం కదా బయటికి కనిపిస్తోంది, అందుకని శరీరమే ఉంది, మరొకటి లేదు అంటారు వాళ్ళు. ఇప్పుడు శరీరము చేతనమా అచేతనమా? శరీరంలో చైతన్యం ఉందా లేదా అంటే ఆత్మ ఉంటే చైతన్యవంతంగా ఉంటుంది. ఆత్మ లేకపోతే, ప్రాణవాయువు వెళ్ళిపోతే ఏమవుతుంది? అచేతనం అయిపోతుంది. మరి ఈ చార్వాక సిద్ధాంతాన్ని బట్టి శరీరమే ఉంది, ఇంకేదీ లేదు అని అనుకున్నప్పుడు ఈ శరీరంలో ఈ చైతన్యం ఎలా కలుగుతోంది? ఇదొక సందేహం రావాలి.
ఎలా కలుగుతోందని వారు చెప్పాలి? ఆత్మని వాళ్ళు అంగీకరించకపోయినప్పుడు ఈ శరీరానికి చైతన్యం ఎలా ఏర్పడుతోంది అనంటే అదొక కెమికల్ రియాక్షన్ అన్నట్లుగా చెప్తున్నారనమాట. అంటే ఏం అక్కర్లేదు, కొన్ని రకాలైనటువంటి అణు సంఘాతం వల్ల చైతన్యం దానంతట అదే పుడుతుంది అంటారు వాళ్ళు. అంటే కొన్ని వస్తువులు కలిస్తే ఎలాగైతే వాటిలో లేని మరొక లక్షణం అందులో ఏర్పడుతుందో, చైతన్యవంతం కాని శరీరం చైతన్యవంతం కావటానికి కొన్ని ధాతువుల యొక్క, కొన్ని వస్తువుల యొక్క కలయిక అంటారు. దానికి ఎగ్జాంపుల్ గానే ఆకు, సున్నము, వక్క కలిస్తే ఎరుపు రంగు వస్తుంది కదా అంటారు. ఆకు పచ్చగా ఉంటుంది, వక్క నల్లగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది. వీటిలో లేని ఒక రంగు వస్తోందా లేదా వీటన్నిటి కలయిక వల్ల. అలాగే ఈ శరీరంలో కూడా చైతన్యం అనేటటువంటి ఒక లక్షణం, ఒక శక్తి ఏర్పడుతుంది తప్ప ఆత్మ ఉండి, ఆత్మకి చైతన్యం ఉండి ఆ ఆత్మ శరీరంలో ఉండి ఉండడం వల్ల కాదు అనేది వీళ్ళ సిద్ధాంతం. ఎంచేత వాళ్ళ ఆత్మని అంగీకరించరు అనంటే అది వేరుగా వివేకించి తెలుసుకోగలిగేటటువంటి శక్తిమంతులు కారు కనుక అంటున్నారు భట్టర్ వారు. ఇందులో మనందరం కూడా అలాగే అనుకుంటాం, నేను చెప్పాను, నేను చేశాను, నేను తిన్నాను, నాకు కావాలి అని అంటున్నాం. కానీ నా శరీరం, నేను తిన్నాను అంటే శరీరం తిందా, ఆత్మ తిందా? శరీరానికి ఆహారమా, ఆత్మకి ఆహారమా? నేను చేశాను అంటే శరీరం చేసిందా, ఆత్మ చేసిందా? ఈ విభాగాన్ని మనం చేసుకోలేకపోతున్నాం. శరీరాన్ని, ఆత్మని ఒక్కలాగే మనం భావన చేస్తున్నాం. ఎందుకలా చేయలేకపోతున్నాము అంటే ఇందులోంచి దాన్ని వేరు చేసి చూపించగలిగేటటువంటి విజ్ఞానము మనకి లేకపోవడం చేత తప్ప అది వేరు కాకపోవడం చేత కాదు అంటూ ప్రారంభం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకని? ప్రత్యక్ష గోచరమైనది శరీరము. ఎలాగా అంటే అవయవితయా, అవయవితయా శరీరము అవయవి అంటే అవయవములతో కూడినది అని అర్థం అన్నమాట. ఆత్మ అణువు, శరీరము అవయవి, ఆత్మ నిరవయవి. ఆత్మకి అవయవాలు లేవు, ఆత్మకి అనేక రకాలైనటువంటి అణు సంఘాతం లేదు. శరీరానికి మాత్రమే అన్నింటితో కూడి ఉండేటటువంటి ఒక లక్షణం వచ్చింది. ఇప్పుడు దేనికది కణాలు వేరువేరుగా ఉంటే వస్తువుగా మనకు ఎందుకు కనిపిస్తుంది? వాటిని అన్నింటినీ ఒక చోట చేరిస్తే ఒక ఆకారం దానికి ఏర్పడుతుంది. ఈ శరీరాన్ని గ్రహించడానికి ఇంద్రియాలు ఒక సాధనం అవుతున్నాయి. అవయవితయా శరీరము అవయవిగా ఉండడం చేత వపుహు, వపుహు అనే పదం అవయవితయా వపుహు అదే లైన్ చివరిలో ఉంది. వపుహు అంటే అర్థం ఏమిటి? శరీరము అని అర్థం అన్నమాట. ఇదం కుర్వాణై బహిష్కరణై, కరణము అంటే ఇంద్రియము అని అర్థం. బహిష్కరణము అంటే బాహ్యేంద్రియములు అని అర్థం. బహిష్కరణై అంటే బాహ్యేంద్రియములతోటి ఇదం కుర్వాణై ఈ శరీరాన్ని గుర్తిస్తున్నవేవి? ఇంద్రియములు. కండు దాన్ని చూడగలుగుతోంది. ఎంచేత చూడగలుగుతోంది అంటే అది అవయవి కనుక, అణుసంఘాతము కనుక, కొన్ని అణువులతో కూడి ఉన్నది కనుక దాన్ని ఇదం అని తెలుసుకుంటున్నా. శరీరాన్ని ఇది అని తెలుసుకోవాలి, ఆత్మని నేను అని తెలుసుకోవాలి. కానీ మనం శరీరాన్ని ఆత్మని కలిపే భావన చేస్తున్నాం. శరీరం ఎలాంటిది? అవయవి. అందుకే దాన్ని ఇంద్రియాలు గ్రహిస్తాయి. బహిష్కరణై ఇదం కుర్వాణై ఇది అని చెప్పడానికి తగినట్లుగా స్ఫురతి, వపుహు స్ఫురతి శరీరము కనిపిస్తోంది, శరీరము తెలియబడుతోంది. ఎందువల్ల తెలియబడుతోంది? అవయవి కనుక. దేని వలన తెలియబడుతోంది? బాహ్యేంద్రియముల చేత తెలియబడుతోంది. ఏది తెలియబడుతోంది? శరీరం తెలియబడుతోంది. ఎలా తెలియబడుతోంది? ఇది అని తెలియబడుతోంది, కనిపిస్తోంది అనమాట. ఒక రూపం కనిపిస్తోంది అనమాట. ఇప్పుడు ఆత్మని చూపించు,
అని అన్నాం అనుకోండి, ఎలా చూపిస్తాం? శరీరం అంటే ఇదిగో ఇదండి అంటాం. కదో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఇదిగో ఈ అవయవాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలిసినటువంటి రూపం ఇది, కావాలంటే చూడండి అని కంటితో దాన్ని చూపించటానికి అవకాశం ఉంది. కనుక శరీరం అయితే అలాగా బాహ్యములైనటువంటి ఇంద్రియాలకి కనిపిస్తుంది. మరి ఆత్మ ఎలా కనిపిస్తోంది అంటే బాహ్యేంద్రియాలకి కనపడకపోవచ్చు, కానీ ఇంద్రియాలు బాహ్యములు కాకుండా అంతఃకరణం అని ఒకటి వచ్చింది. అంటే లోపల ఉండేటటువంటి కరణం, అదేది మనస్సు అని అర్థం అన్నమాట. ఆ అంతఃకరణంతో నిరవయవక, అవయవములు లేనిది, అనురూపమైనది అయినటువంటి అహంకార అర్హ. అహంకారం ఈ పదం వచ్చేసరికల్లా వ్యతిరేక అర్థంలో భావన చెయ్యకండి. అహంకారం అంటే గర్వము అనే అర్థంలో ఇక్కడ చెప్పబడడం లేదు. అహం నేను అని అనడానికి తగిన అని అర్థం అన్నమాట. శరీరాన్ని నేను అని అనకూడదు, శరీరంలో ఉండేటటువంటి ఆత్మని నేను అనాలి, దానికి సంబంధించిన శరీరాన్ని ఇది అనాలి, ఇది అనాలి శరీరాన్ని, నేను అనాలి ఆత్మని. నిరవయవక అహంకారార్హ పుమాన్. పుమాన్ జీవుడు అహంకారార్హ, అహం శబ్దము చేత చెప్పబడేటటువంటి జీవుడు నిరవయవక, అవయవములు లేని అణుస్వరూపమైనటువంటి జీవుడు కరణ అతిగహ, కరణములకు బాహ్యేంద్రియములకు అందనటువంటి స్వరూపము. కరణాతిగః స్ఫురతి, బాహ్యేంద్రియములకు కనపడని వాడిగా స్ఫురతి, భాసిస్తున్నాడు అని అర్థం అన్నమాట. కరణాలకి కనపడనటువంటి తత్వము ఆత్మతత్వమైతే, ఇంద్రియాలకి గోచరమైనటువంటి తత్వము దేహతత్వము. అంటే ఇక్కడ దేహము ఆత్మ అని రెండున్నాయి. ఒకటి అవయవి, మరొకటి నిరవయవి. ఒకటి ఆధారము, మరొకటి ఆధేయము. ఒకటి ప్రకారము, మరొకటి ప్రకారి. ఇలా చెప్పబడుతూ ఉంటాయి. రెండున్నాయి వస్తువులు. కంటికి కనిపిస్తున్నది ఒకటి, కంటికి కనపడనది మరొకటి అన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత గోల, ఇది అది వేరు చేస్తే పోలే అని మనం అనుకున్నాం అనుకోని, ఆ రెండు ఎంతగా కలిసి ఉన్నాయి అంటే వేరు చెయ్యటానికి వీలు కానంతగా కలిసి ఉన్నాయి. అందుకే శరీరం వేరు, ఆత్మ వేరు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మూడవ దాంట్లో చూడండి, స్ఫురతి హి, అక్కడ వరకు తీసుకుంటే కనిపిస్తున్నాడు. కరణాతిగః స్ఫురతి అంటే ఇంద్రియాలకి కనపడని వాడిగా చెప్పబడుతున్నారు. జనాలు పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంత వివేకం లేదు కదా, ఇది వేరు అది వేరు అని. ప్రత్యాసత్తే ఇమౌ, ఇమౌ అంటే ద్వివచనం, అక్కడ రెండింటిని, రెండేవి దేహము ఆత్మ. ప్రత్యాసత్తే ఎలా కలిసి ఉన్నాయి అనంటే ఒకదాని నుంచి ఒకటి వేరు చెయ్యటానికి వీలు లేనంతగా కలిసి ఉన్నాయి. ఒక స్ఫటికం దగ్గర ఒక రంగు వస్తువుని తెచ్చి పెడితే ఆ స్ఫటికం సహజంగా తెల్లగా ఉన్న ఈ రంగు దాంట్లో ప్రతిఫలించి ఆ స్ఫటికమంతా అదే రంగులో మనకి కనిపించినట్లుగా స్ఫటికం లాంటి జీవుడు శరీరంతో కలిసి ఉంటే శరీరము జీవుడు రెండు వేరు చెయ్యడానికి వీలు లేనంతగా దృఢంగా కలిసి ఉండడం చేత జనాలకి వివేకించి తెలుసుకునేటటువంటి స్థితి ఉండటం లేదు అంటున్నారు. నా వివించతే, అంచేతే దేహాన్నే ఆత్మ అనుకుంటున్నారు, దేహము ఆత్మ రెండు లేవు అని అనుకుంటున్నారు, దేహము ఒక్కటే ఉంది అని అనుకుంటున్నారు, కనిపిస్తున్నది మాత్రమే నిజము అని అనుకుంటున్నారు. ఇప్పుడు దేహం వేరు ఆత్మ వేరు అనే విషయాన్ని ఎవరు చెప్పారు అంటే ఈ దేహం నశించిపోతుంది, ఆత్మ మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ స్థాపించాలి. స్థాపించాలంటే కంటికి చూపించండి అంటే చూపించడానికి తగిన అవకాశం లేదు, కానీ ఉంది అనే విషయాన్ని స్థాపించాలి.
ఎవరు స్థాపించారు అంటే వేదం చెప్పింది. ఏమని చెప్పింది అంటే జ్యోతిష్ఠోమ యాగాన్ని చెయ్యండి, స్వర్గాన్ని పొందుతారు అన్నారు. స్వర్గాన్ని పొందుతున్నది ఎవరు? బొందితో స్వర్గం సాధ్యమా? త్రిశంకుకు స్వర్గం రాకపోవడానికి, సృష్టించడానికి విశ్వామిత్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. స్వర్గాన్ని పొందాలంటే ఏం కావాలి? శరీరాన్ని విడిచిపెట్టి పొందాలి. అంటే స్వర్గాన్ని పొందుతున్నది శరీరమా, స్వర్గాన్ని పొందుతున్నది ఆత్మ? ఆత్మ శరీరము రెండు కలిసి ఉంటే జ్యోతిష్ఠోమో స్వర్గకామో జ్యోతిష్ఠోమేన యజేత అని చెప్పినప్పుడు ఆ స్వర్గాది ఫలాలని పొందుతున్నది శరీరం కాదు కదా. ఏది పొందుతుందని చెప్తున్నారు అంటే ఆత్మకి పొందుతారు, ఆత్మ పొందుతుంది. ఈ స్వర్గాది ఫలాలు కాకుండా భగవద్ అనుభవాన్ని పొందాలి, బ్రహ్మప్రాప్తిని పొందాలి. బ్రహ్మవిదాప్నోతి పరం అని ఒక వేదవాక్యం ఉంది. అంటే పరత్వాన్ని, పరతత్వాన్ని పొందుతాడు ఎవరు? పరతత్వాన్ని పొందుతాడు ఎవరు అంటే శరీరం కాదు కదా. మన కళ్ళ ఎదురుగానే శరీరాన్ని విడిచిపెట్టి అందులో ఉండేటటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి తత్వము ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతుంది అని అక్కడ మనకి వేదం స్పష్టంగా చెప్తూ ఉంటే, ఇక్కడ జనాలు ఆ తత్వం ఏది అనే దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలుసుకోవాలంటే ఏం కావాలి అంటే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. వేద ప్రామాణ్యము సిద్ధిస్తుంది. ఎలా సిద్ధిస్తుంది అంటే కంటికి కనపడే దానితో జ్ఞానవంతులం కావడం అనేది ప్రత్యక్ష ప్రమాణమైతే, ఒకప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గ్రహించినటువంటి జ్ఞానంతో కొన్నింటిని ఊహించి తెలుసుకోవటం అనేది అనుమాన ప్రమాణం అవుతుంది. ఈ రెండిటికీ సాధ్యం కాని అంటే అతీంద్రియమైనటువంటి విషయాలని గ్రహించాలి అంటే, ఇంద్రియాలకి అందనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే దేని ద్వారా పొందగలుగుతాము అంటే శాస్త్రం ద్వారా పొందుతాం, వేదం ద్వారా పొందుతాం. అదే శబ్ద ప్రామాణ్యం అంటారు దాన్ని. అంటే నీ కంటికి గోచరించనంత మాత్రం చేత ఏదీ లేదు అని అర్థం కాదు. దాంట్లోంచి నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు వేరు చెయ్యలేకపోతున్నావు, అంతవరకే తీసుకో. అంచేత జనాలు అలా వివరించి వేరు చెయ్యలేకపోతున్నారు, అదే సిద్ధాంతంగా చేస్తున్నారు. అలాంటి వాళ్లే చార్వాకులు. అలాంటి వారికి విజ్ఞానాన్ని కలిగించాలి అంటే వేదమే వారికి కూడా ప్రమాణం కావాలి. అలా లేకపోతే దేహము ఆత్మ రెండు ఒకటే అనుకోండి, అప్పుడు దేహాన్ని గ్రహించినట్టే ఆత్మని కూడా ఒకే ఇంద్రియం గ్రహించాలి కదా, కానీ గ్రహించటం లేదు కదా. అంచేత ఇంద్రియ గోచరం కాకుండా ఉండేటటువంటి తత్వం ఒకటి ఉంది అని ఎలా నమ్ముతాం అంటే వేద ప్రామాణ్యంతో నమ్ముతాము. ఇప్పుడు మళ్ళీ ప్రతిపదార్థం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. క్రియలలో స్ఫురతి అనేది ఒక క్రియ. స్ఫురతి అంటే భాషిస్తోంది అని అర్థం. భాషించుట అంటే తెలియబడుట అని అర్థం అనమాట. తెలిసేటట్లుగా ఉంది అని అర్థం అనమాట. పుమాన్ వపుహు అంటూ ప్రారంభం చేస్తున్నారు. హే రంగేశ, వపుహు శరీరము, అవయవితయా అవయవాలతో కూడుకొని ఉండడం చేత, అంటే ఒక రూపాన్ని సంతరించుకొని ఉండడం చేత, ఇదం కుర్వాణై ఇది అని చెప్పడానికి తగినట్లుగా, బహిఃకరణై బాహ్యేంద్రియముల ద్వారా స్ఫురతి కనిపిస్తోంది, తెలియబడుతోంది అని అర్థం. ఈ ఈ ఈ డొక్కు ఎక్కడుంది అంటే ఒక డొక్కు, ఆ డొక్కులో ఒక వస్తువు పెట్టాం, ఒక భరిణ, ఆ భరిణలో ఒక వస్తువు పెట్టేస్తున్నాం. ఇప్పుడు రెండున్నాయా ఒకటి ఉన్నాయా అనంటే వేరు చేసి చూడడానికి డొక్కు ప్రత్యక్షమే అయి అందులో ఉండేటటువంటి భరిణ అందులో ఉండే వస్తువు ప్రత్యక్షమే అయినప్పుడు అవి రెండు అని తెలుస్తాయి. ఆ రెండు కూడా అవయవములు కాబట్టి, అవయవ సంఘాతం కాబట్టి కంటికి కనపడుతున్నాయి. కానీ ఒకటి పైన ఆచ్ఛాదన ఆధారంగా ఉంది, దాని లోపల మరొకటి ఉంది. లోపల ఉన్న దానిని పైన ఉండేటటువంటి ఇంద్రియం గ్రహించలేకపోతుంది. అంత మాత్రం చేత లేదు అని అర్థం కాదు. ఇదైతే బహిష్కరణై స్ఫురతి, బాహ్యేంద్రియాలతోటి కనిపిస్తోంది. నిరవయవక, కానీ ఆత్మతత్వం అవయవ సంఘాతంతో కూడినది కాదు. కరణ అతిగ,
కరణములకు అతిగం అంటే బాహ్యేంద్రియములకు గోచరించనిది అయి స్ఫురతి అహంకారార్హ నేను అని చెప్పడానికి తగినట్లుగా స్ఫురతి ప్రకాశిస్తున్నాడు. ఒకటి కంటికి కనిపిస్తోంది, ఒకటి కంటికి కనిపించటం లేదు. కంటికి కనిపించనంత మాత్రం చేత కలిసి ఉండడం చేత జనాలకు ఏమనిపిస్తోంది అంటే ఈ ఈ రెండు అంటే ఈ దేహము ఈ ఆత్మ కూడా ప్రత్యాసత్తే వేరు చేసి చూపటానికి వీలు లేకుండా కలిసి ఉండడం చేత జనాహ అవివేకులైనటువంటి జనాలు నా వివించతే వేరువేరుగా తెలుసుకోలేకపోతున్నారు. మనకు ఉండేటటువంటి పెద్ద దోషం అదే. ఏదది అంటే దేహాసక్త ఆత్మ బుద్ధి, ఇది కదా మనకు చెప్పబడుతుంది. అందుకే మనకు అవన్నీ పోవాలి అంటే అష్టాక్షరిలో ఓంకారంలో ఉండేటటువంటి 3 అక్షరాలని చెప్తున్నారు. అందులో మొట్టమొదట ప్రారంభమే దేహాసక్త ఆత్మబుద్ధి యది భవతి పదం సాధు విద్యాత్ తృతీయం అంటారు. అంటే మకారము జీవవాచకము, జీవుడు వేరు దేహము వేరు, దేహమే ఆత్మ అని కనుక అనుకుంటే మకారార్థాన్ని తెలుసుకోండి అని మనకి చెప్తారు. మనం దేహము ఆత్మ కలిసి ఉండడం చేత ఒకటే అని అనుకుంటున్నాం, కానీ ఒకటి కానే కాదు. ఒకటి ఆధారంగా ఉంది, మరొకటి ఆధేయంగా ఉంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే నిదర్శనం ఏమిటండి అనంటే వేదవాక్యమే నిదర్శనము అంటూ చెప్తున్నారు. తత్ అలా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ కనుక తే శాస్త్రం, ఇక్కడ ప్రయోగం చూడండి, తే శాస్త్రం నీ శాస్త్రం అంటున్నారు. నీ శాస్త్రం అంటే భగవంతుడు చేసినటువంటి శాస్త్రం, భగవంతుడే కదా. శృతి స్మృతి మమైవ ఆజ్ఞ, ఈ శాస్త్రము భగవదాజ్ఞ. భగవంతుడు ఆ మాటే చెప్పాడు. భగవదాజ్ఞా రూపమైనటువంటి శృతి ఏం చెప్తోంది అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ పరమాత్మని చేరుకుంటాడు, పరమపదాన్ని చేరుకుంటాడు, పరతత్వాన్ని పొందుతాడు అని చెప్తోంది. అలాంటి పదాలని చూసి అలాంటి శృతి వాక్యాల ద్వారా అయినా కనీసం మనం దేహం వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించేటటువంటి చార్వాకులకి కూడా శృతి ప్రామాణ్యము వాళ్ళకి కళ్ళు తెరిపించేది కావాలి అంటున్నారు. లేకపోతే ఈ దేహమే పొందుతుంది అని చెప్పేవారు కదా, దేహము ఆత్మ ఒకటే అయితే బ్రహ్మవిదాప్నోతి పరం అన్నప్పుడు జీవుడు పొందుతాడు అని ఎందుకు చెప్తున్నారు అంటే దేహం కంటే జీవుడు అనేటటువంటి ఒక తత్వం ఉంది. నీకు తెలియలేదు, నీకు తెలియకపోవడానికి కారణం నీ కంటికి అందలేదు, నాకు కనపడ్డం లేదు అనుకున్నంత మాత్రం చేత ఆ వస్తువు లేదు అని కాదు. అది ఇంద్రియ గోచరమైనది కాదు, ప్రతీదీ తర్కానికి అందేది కాదు, ప్రతీదీ హేతువుకి అందేది కాదు. కొన్ని శబ్ద ప్రమాణాలుగా ఉంటాయి. అలాంటి శబ్ద ప్రమాణమైనటువంటి వేదం ద్వారా మనకి ఈ విషయం తెలుస్తోంది. అంచేత జీవుడు వేరు దేహం వేరు అనేటటువంటి విషయంలో ప్రమాణంగా ఈ శాస్త్రము నిలుచుగాక అంటున్నారు. ఇందులో చూడండి, తే శాస్త్రం నీ శాస్త్రము పరలోకిని అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. పరలోకి అనే పదాన్ని తీసుకుందాం. పరలోకి అంటే పరలోకాన్ని పొందేటటువంటి వాడు. అది మామూలుగా స్వర్గాది లోకాలు కావచ్చు, లేదా ఉత్కృష్టమైనటువంటి పరమపదం కావచ్చు. పరలోకాన్ని పొందుతున్నాడు అని చెప్పేటటువంటి చోట జీవుని విషయంలో ప్రమాణము అగుగాక, అధికురుతాం ప్రమాణం అగుగాక అంటున్నారు.
కంటికి కనిపిస్తున్న దాన్ని చూసి భ్రమపడకండి. పైకి కనిపిస్తున్నది శరీరం మాత్రమే, ఇది స్థిరంగా ఉండేది కాదు. దీనికి కలుగుతూ ఉండేటటువంటి సుఖ దుఃఖాలు మాత్రమే ఆనందము దుఃఖము అని భావించవద్దు. దీనికి దానంతట అది చైతన్యము కలగలేదు. దీనిలో ఉండేటటువంటి ఆత్మతత్వం వల్ల శరీరం చైతన్యవంతం అవుతోంది. ఈ శరీరము రూపుమాసిపోతుంది, ఆత్మ మాత్రము స్థిరంగా ఉంటుంది. ఆత్మ పరలోక ప్రాప్తిని పొందుతుంది, పరతత్వాన్ని చేరుతుంది. ఈ చెప్పినటువంటి శాస్త్రము ఈ విషయంలో ప్రమాణము అగుగాక. పరలోకాన్ని చేరుతున్నది, పరతత్వాన్ని పొందుతున్నది శరీరం కాదు కనుక శరీరం కంటే వేరే తత్వము ఒకటి ఉంది అనే విషయంలో ఇది ప్రమాణంగా ఉంది అనంటూ కేవలం ప్రత్యక్షమే ప్రమాణము అని చెప్పేటటువంటి చార్వాకుల యొక్క మతాన్ని ఇందులో నిరసిస్తున్నారు భట్టరు వారు. అది దేహాత్మ భ్రాంతి వద్దు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇదే మనం గుర్తుపెట్టుకుందాం. ఎంతో పోషిస్తాం, ఎంతో సేవ చేస్తాం, ఎంతో అపురూపంగా చూసుకుంటాం, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ ఈ శరీరంలో ఉండేటటువంటి మార్పులు, వికారాలు, నాశము ఇది మనం చూస్తూనే ఉంటాం. శరీరం మనకి కొంతవరకు సాధనమవుతోంది, కానీ పరిపూర్ణంగా ఆత్మ కాకుండా శరీరమే అన్నింటినీ పొందేది కావటం లేదు. కనుక శరీరం కంటే వేరైన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి, ఉంది అని శాస్త్రం చెప్తోంది కనుక అంటున్నారు ఇందులో. ఇప్పుడు శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. కొంచెం కష్టంగా ఉన్నా జాగ్రత్తగా భావించండి. లౌకికమైనటువంటి సౌఖ్యాలు తప్ప మరొకటి ఏదీ లేదు అనేటటువంటి ఒక అపోహని ఇందులో తొలగిస్తున్నారు. అది నిజంగా అపోహే. నేను 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 అనే ఇప్పటికీ వ్యవహరిస్తున్నాం మనం. వాడు 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 అనే వ్యవహరిస్తున్నాం మనం. ఈ వ్యవహారం శరీరం ఉన్నప్పుడు వ్యవహరిస్తున్నాం, శరీరం లేనప్పుడు వ్యవహరిస్తున్నాం. అంటే లోపల ఉండేటటువంటి తత్వము శాశ్వతమైనది, పైన ఉండేటటువంటి దేహము అశాశ్వతమైనది. రెండూ కలిసిపోయే, విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. అంత మాత్రం చేత ఒకటే అని భావన చేయవద్దు అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇంతేకాకుండా తర్వాతి శ్లోకంలో ఇంకొక రకమైనటువంటి రీతిలో ప్రత్యక్ష ప్రమాణంగానే వేదాన్ని చెప్తారు, ఆత్మతత్వాన్ని చెప్తారు. అది రేపు అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఉపదేశాత్మకంగా చెప్తాను. కొంచెం కష్టమైనటువంటి శ్లోకం కనుక జాగ్రత్తగా పలుకుతూ దాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. మొదటి పదం ఏమిటి అందులో అంటే బహిష్కరణై అనేటటువంటి పదం. మామూలుగా బహిష్కరణం అంటే దాన్ని అందులోంచి వెలివేసేయటం అనే అర్థంలో మనం వ్యవహారంలో తీసుకుంటాం. కానీ ఇక్కడ శ్లోకంలో బహిష్కరణం అంటే కరణము అంటే ఇంద్రియము, బహిహీకరణం అంటే బాహ్యేంద్రియము అని అర్థం అన్నమాట. శ్లోకం చదువుతున్నప్పుడు మనకి బహిష్కరణం అంటే ఆ అర్థం భాషించకూడదు, బాహ్యేంద్రియములు అనే అర్థాన్ని భాషించాలి ఒకటి. తర్వాత రెండవ లైన్లో అహంకారము అనే పదం ఉంది చూడండి. లౌకికమైనటువంటి వ్యవహారము, ఇక్కడ శాస్త్రీయమైనటువంటి వ్యవహారము. అహంకారార్హ అన్నప్పుడు అహంకారానికి అర్హమైన అని అర్థం. ఇక్కడ అహంకారం అంటే గర్వం అనే అర్థం మనకి భాషించకూడదు. ఏమని భాషించాలి? నేను అనడానికి తగిన. నేను అనడానికి తగినది దేహం కాదు, నేను అనడానికి తగినది ఆత్మ అనే అర్థంలో పుమాన్ అన్నదానికి అహంకారార్హ అంటే ఇది అన్నది శరీరము వస్తువు కనుక, నేను అనేది చైతన్యవంతమైనది పుమాన్ జీవుడు కనుక. అందుకని అహంకార శబ్దం కానీ బహిష్కరణ శబ్దం కానీ ఇక్కడ అర్థాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే కరణాతి ప్రత్యాసక్తి అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. ఇది కొత్త పదం, దీన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రత్యాసక్తి అంటే వేరు చెయ్యటానికి వీలు లేకుండా కలిసి ఉండుట అని అర్థం అన్నమాట. దాన్ని ప్రత్యాసక్తి అంటారు. ఎందుకు తెలుసుకోవడం లేదు రెండుగా అంటే వేరు కలిసి ఉండడం చేత అని ఆ మూడు పదాలు జాగ్రత్తగా అర్థం తెలుసుకుంటూ ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కలిసి
5 పర్యాయాలు నింపాదిగా అనుసంధానం చేయబోతున్నాం.